జై గురుదేవ్. పాజిటివ్ థింకింగ్, ఈ విషయం గురించి ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కోరిది ఒక్కో బాధ. మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులైన కృష్ణుడు కర్ణుడు మధ్యన ఒక మంచి చర్చ జరిగింది. కర్ణుడు కృష్ణుడిని అడిగాడట, నేను పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్ప కాదే. ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు, ఎందుకంటే నేను క్షత్రియుడిని కాను అన్న కారణంతో. పరశురాముడు నాకు విద్య అయితే నేర్పారు, కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఈ విద్యనంతా మర్చిపోయేలా నాకు శాపం పెట్టారు. పొరపాటున నా బాణం ఒక ఆవుకు తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకుండా నన్ను నిందించారు. ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పడం తన వెనక ఉన్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవడం కోసమే. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని మాయ దయాధర్మం వల్లనే. అలాంటప్పుడు నేను దుర్యోధని పక్షాన ఉండడం తప్పు ఎలా అవుతుంది కృష్ణ అంటూ కర్ణుడు తన యొక్క ఆవేదనను వ్యక్తం చేశాడు. అప్పుడు కృష్ణునికి సమాధానం చెప్పాడు, నేను కూడా పుట్టడమే కారాగారంలో పుట్టాను. నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకొని కూర్చుంది. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లిదండ్రి నుండి వేరు చేయబడ్డాను. చిన్నతనంలో నువ్వు కత్తులు, రథాలు, బాణాలు, గుర్రాలు లాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేనా గోశాలలో పేడవాసనల మధ్య ఉన్నాను. నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికి నాకు నడిచే వయస్సు కూడా రాలేదు, కానీ ఎన్నో దాడులు ఎదుర్కొన్నాను. నా చుట్టూ ఉన్నవారు నా సమస్యలకు నేనే కారణమని నన్ను నిందించేవారు. నాకు సైన్యము లేదు, విద్య కూడా లేదు. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచి అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు కూడా నేర్చుకోలేదు కూడాను. సాందీపుని వద్ద నా 16వ ఏట నా చదువు ప్రారంభమైంది. జరాసంధుని బారి నుండి కాపాడుకోవటానికి నా గోకులానంతా నేను యమునా నది ఒడ్డు నుంచి దూరంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు పిరికివాడిగా పారిపోయాను అన్న చెడ్డ పేరు కూడా నాకు వచ్చింది. సరే, ఇంతకు దుర్యోధనుడు యుద్ధంలో గెలిచాడే అనుకో, నీకు మంచి పేరు వస్తుంది కదా. అదే ధర్మరాజు గెలిస్తే నాకు ఏమీ రాదు. పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణమన్న నింద కూడా వేస్తారు. అందరూ నా పైన ఒకటి గుర్తుంచుకో కర్ణ, జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు. అన్ని వేళలా అంత సవ్యంగానే ఉండదు. దుర్యోధనుడు అవని, యుధిష్ఠిరుడు అవని, అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే. ఏది సరి అయినదో, ఏది ధర్మమో నీ మనసుకి, నీ బుద్ధికి తెలుసు కదా. మనకు ఎంత అన్యాయం జరిగినా, మనకు ఎన్ని పరాభవాలు జరిగినా, మనకు రావాల్సింది మనకు అందకపోయినా మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన యొక్క వ్యక్తిత్వం. అదే చాలా ముఖ్యమైనది. జీవితంలో ఆటుపోట్లను భరించామనుకో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయను అనుభూతిగా తీసుకోకూడదు. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించుకోకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు. హరి ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం.